హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమార్ ఎంట్రీ జ్యువెలరీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మన పిల్లలకి ఆకలేస్తుందని చెప్తే స్వీట్ అయితే చేశానండి తిన్నట్టు. మా ముస్లిం దాన్ని జర్దా అని చెప్తారండి. ఎక్కువ రంజాన్ నెల ఆ టైంలో చేసుకుని తింటారనమాట. ఇదైతే షీర్కుమా కాకుండా జర్దా, ఇది చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ అయితే సింపుల్గా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట స్వీట్. ఫస్ట్ కడాయిలో నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత బాదం, కాజు రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసేసి తర్వాత సేమియా అయితే వేసుకోండి. ఈ సేమియా మనం ఉప్మా చేసుకుంటాం, ఆ సేమియా అయితే కాదండి, ఇది సన్నపు సేమియా అనమాట. మేము షీర్కుమా అయితే చేస్తాం కదండి, ఆ సేమియా ఇది. తర్వాత నెక్స్ట్ అది బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి అదే కడాయిలో మనం వాటర్ వేసిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలండి. అదే ఇలాచీలు అంటే యాలకులు, షుగర్, తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. వాటర్ అయితే కొంచెం మనం తక్కువే వేసుకోవాలి, లేదంటే సేమియా ముద్ద అయిపోతుంది అనమాట, ముద్దగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది. షుగర్ అయితే మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అండి. మేమైతే ఎక్కువ తింటామండి స్వీట్, సో నేను షుగర్ అయితే ఎక్కువ వేసాను. మీకు సరిపడా మీరు వేసుకోండి షుగర్. తర్వాత యాలకులు ఒక 4 వరకు వేసుకోవచ్చండి. నేను కొంచెమే ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పేసి చేశాను అనమాట. సో కొంచెమే ప్రిపేర్ చేశానండి. అయితే యాలకులు వేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసేయండి. ఫుడ్ కలర్ అయిన తర్వాత ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. కొంచెం దగ్గరకు వచ్చేలాగా బాయిల్ అయితే, వాటర్ తక్కువ వేసుకుంటేనే మంచిదండి మనకి. అది బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాని మనం అందులో వేసేసుకొని బాగా కలుపుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి. నేను డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేశాను, బట్ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో బాదం, కాజు, కిస్మిస్ 3 వేసాను నేను. లాస్ట్లో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్లో కూడా తీయడం మర్చిపోయాను అనమాట. నేను డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసినప్పుడు తీయడం. ఫుడ్ కలర్ అయితే వేసానండి ఇప్పుడు నేను. అది బాగా మరిగిన తర్వాత సేమియా వేసేయండి. వేసిన తర్వాత స్వీట్ బాగా కలిపేస్తే అది సేమియా స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట సరదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీళ్ళు ఎవరైనా ఈ స్వీట్ ఎప్పుడైనా తిన్నారా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.